AI-171 బ్లాక్ బాక్స్ దొరికింది. 2 బ్లాక్ బాక్స్‌లో ఒకటి దొరికింది. దానికన్నా ముందర మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మేకింగ్ ఆఫ్ బోయింగ్ 787. బోయింగ్ 777 అండ్ బోయింగ్ 787. ఇది 787 డ్రీమ్ లైనర్. అది మేక్ అండ్ ఎయిర్ ఇండియా పెట్టుకున్న నెంబర్ AI-171. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలో కూలిపోయింది ఒక మెడికల్ కాలేజీ భవనం మీద. ఏంటి అసలు ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏంటి, దాని కథ ఏంటి ఒకసారి చూసుకుంటే బ్లాక్ బాక్స్ దాకా వెళ్దాం. బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది కన్నా ఎక్కువ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసింది. అంటే ఆ మేక్కి అంత గుర్తింపు ఉంది. ఫ్లైట్ నడుపుతున్న కెప్టెన్కి ఇంటర్నేషనల్ ఎయిర్బోర్న్ 8,000 పైచిలకు ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది. సో ఆయన్ని తక్కువ కెప్టెన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్బోర్న్ 8,000 పైచిలకు ఇంటర్నేషనల్ అవర్స్ ఆయన చేసింది సామాన్యమైన అనుభవం కాదు. పైలట్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మధ్య మేడే కాల్ రెస్పాన్స్ అయ్యే లోపల విమానం కూలిపోయింది. ఇక్కడ మోస్ట్ సస్పీషియస్ యాక్టివిటీ ఏంటంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యే లోపల లింక్ ఎట్లా తెగిపోయింది. ఎక్స్కి వైకి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవడానికి కావాల్సిన రేస్ని కట్ చేసిన లింక్ ఏంటి, ఏ మిస్టీరియస్ శక్తి దీని వెనకాల ఉంది, దీనికి మాకు అదృశ్య శక్తి దీని వెనకాల ఉంది. ఇది ఇప్పుడు ప్రత్యేకించి బ్లాక్ బాక్స్లో దొరికిన బ్లాక్ బాక్స్లో నుంచి దాన్ని ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ ఫైండ్ అవుట్ కాని విషయం. ఇంకా ప్రతి విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు మాక్ ఇంజన్ డ్రిల్ ఉంటుంది సహజంగా. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాల్లో ఎలాంటి లోపాలున్నా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ టేక్ ఆఫ్కు ఆటోమేటిక్ అనుమతులు ఇవ్వవు. మరి దీనికి ఎలా ఇచ్చారు, ఎలా ఇచ్చింది, ఎలా ఇచ్చేలా చేశారు, ఎవరు చేశారు, రిమోట్లో ఏం జరిగింది, ఇప్పుడు అంతా బ్లాక్ బాక్స్లో ఫైండ్ అవుట్ అవుతుంది. అసలు ఇంజన్ కూడా స్టార్ట్ కాదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ టేక్ ఆఫ్కి అనుమతి ఇవ్వకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే ఇంజన్ ఆన్ కాదు, స్టార్ట్ కాదు. మరి ఎలా స్టార్ట్ అయింది? ఒకటి, విమానంలో థ్రస్ట్ని రెక్కల్లో ఉండే ఫ్లాప్స్ మూమెంట్ అయ్యాకనే ఆ థ్రస్ట్ని రెక్కల్లో ఉండే ఫ్లాప్స్ మూమెంట్ అయ్యాకనే దాని ఆర్పిఎం రీడింగ్ అయ్యాకనే, అంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఫ్లాప్స్ మూమెంట్ అవ్వాలి, అది అయిన తర్వాత ఆర్పిఎం రీడింగ్ అవ్వాలి. ఇవి పూర్తయిన తర్వాత విమానంకి సంబంధించిన ఇంజన్ డివైస్ టేక్ ఆఫ్కి అనుమతిస్తుంది. చూడండి, ఇంత 3 ఫేజుల్లో ఇంత మెటిక్యులస్గా పర్మిషన్స్ గ్రాంట్ చేసే వ్యవస్థలు ఉన్న, టెక్నాలజికల్ సిస్టమ్స్ ఉన్న ఇక్కడ మరి దీని తాలూకు రీడింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వెళ్ళి ఈ 3 అయిన తర్వాత 4వది దీని తాలూకు ఆర్పిఎం రీడింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ అనుమతి ఇచ్చిన తర్వాత ఇంజన్ ఎయిర్బోర్న్కి సిద్ధమవుతుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగేదే. ఈ ఆటోమేటిక్గా జరిగేదాన్ని రిమోట్లో ఎవరు కర్టైల్ చేశారు? ఇప్పుడు సారా యాడమ్స్, మాజీ సిఐఏ ఏజెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ ఏజెంటు, ఆవిడ తీరిగ్గా కూర్చొని 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇండియాలో భారీ ఎత్తున కుట్ర జరుగుతోంది, ఆఫ్ఘనిస్తాన్లో కూర్చొని చేస్తున్నారు అల్ఖైదా గ్రూప్ అని ఆవిడ ఒక పాసింగ్ రిమార్క్ ఇచ్చిన తర్వాత మనం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందా? అండ్ యాజ్ వెల్ ఇక్కడ ఎయిర్ ఇండియాని ప్రస్తుతం టేక్ ఓవర్ చేసి ఆపరేట్ చేస్తున్న టాటా గ్రూప్ని ఇందులో మనం తప్పట్టాల్సిన అవసరం ఉందా అంటే పరస్పర భిన్నమైన వాదనలు వస్తున్నాయి. కారణం ఏంటంటే టాటా గ్రూప్ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. ముంబైలో 26/11 తాజ్ మీద అటాక్స్ అయినప్పుడు ఆ హోటల్లో ఉన్నవాళ్ళు, ఆ హోటల్ చుట్టుపక్కల మరణించిన వాళ్ళు, దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, రోడ్డు మీద పోయి ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చిన రతన్ టాటాని ఇక్కడ, ఆయన స్ఫూర్తిని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మానవీయతని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో టాటా గ్రూప్కి ఆ కన్సర్న్ ఉంది, ఎప్పుడు హ్యూమన్ కన్సర్న్ ఉంది. సో ఆ అంశం పక్కన పెడితే అత్యంత లో ఆల్టిట్యూడ్లో ఒక అంతర్జాతీయ విమానం కూలిపోవటం, అది కూడా అత్యాధునిక డ్రీమ్ లైనర్ కావటం ఇదే మొదటిసారి. ఇక్కడే కుట్రకోణం గురించి మనం ఆలోచించాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక 4-5 ఏళ్ళు లేదా 5-6 ఏళ్ల క్రితం బెంగళూరు ఎయిర్పోర్ట్లో జస్ట్ ల్యాండింగ్ అవుతున్న ఒక ఇంటర్నేషనల్ విమానం, ఐ బిలీవ్ అది కూలిపోయి చాలామంది చనిపోయారు, 100 మంది చనిపోయారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్యాసింజర్స్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరో మనకు తెలియాలి. విమాన ప్రమాదాల చరిత్రలో చాలా మటుకు న్యూక్లియర్ సైంటిస్టులు, కెమికల్ ఇంజనీర్లు, నెగోషియేటర్సు ప్రయాణించే విమానాలే అనుమానాస్పదంగా కూలిపోయాయి. ఇది వాస్తవం. అహ్మదాబాద్ నగరం ఉన్నది గుజరాత్లో కాబట్టి ఇక్కడి నుంచే మనం మొదలవాలి. ఆ 240 మెంబర్స్ చనిపోయిన వాళ్ళలో సరే అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. బ్రిటన్ అరౌండ్ 50 ఉన్నారు, బ్రిటన్ పౌరులు. ఆ పౌరసత్వం ఉన్నవాళ్ళు, అక్కడే పుట్టినోళ్ళు అందరూ కలిసి 50 ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైనా న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారా,
కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారా, నెగోషియేటర్స్ ఉన్నారా? సరే, ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఏం చేస్తుంది బ్లాక్ బాక్స్ గురించి కనుక రెండు రికవరీ అవటానికి కాను పొద్దున్నుంచి జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్లో ఆన్ ఫ్రైడే మార్నింగ్ వన్ ఆఫ్ ద 2 సో కాల్డ్ బ్లాక్ బాక్సెస్ విచ్ కంటైన్ క్రిటికల్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ ప్లేన్స్ ఫైనల్ మినిట్స్ వాజ్ లొకేటెడ్. ఆ ఫ్లైట్ చిట్ట చివరి నిమిషాలు అంటే ది క్యాప్టెన్తో పాటు ఉండే పైలట్స్ వాళ్ళు దే వర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ సంథింగ్ టు ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC. అదేంటనేది చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్రిటికల్ ఎవిడెన్స్ ఉంటుంది. అది అందుకని ఆ బ్లాక్ బాక్స్ని మొత్తానికి ఆ శకలాల మధ్య శోధిస్తే ఒకటి దొరికింది. ఆ దొరికిందా అంటూ అకార్డింగ్ టు హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది దొరికినట్టు. ద రిపోర్ట్ డిడ్ నాట్ స్పెసిఫై విచ్ ఆఫ్ ది ఫ్లైట్ డేటా ఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ వాజ్ రికవర్డ్. అయితే ఆ రిపోర్ట్ హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే కనుక ఫ్లైట్ డేటా ఫ్లైట్ డేటాలో ఏ అంశాలకి సంబంధించింది దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది, లేదా కాక్పిట్ వాయిస్ రికార్డర్, అది కాకపోతే కాక్పిట్ వాయిస్ రికార్డర్ దాంట్లో ఉందా, ఒకవేళ బ్లాక్ బాక్స్ దొరికిన అందులో ఉందా, దాంట్లో ఖచ్చితంగా చివరి నిమిషంలో క్యాప్టెన్ అండ్ పైలట్స్ కమ్యూనికేట్ చేసే ఇది ఉంటుంది. అత్యంత లో ఆల్టిట్యూడ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అత్యంత తక్కువ, ఎంతండి 850 అడుగులు. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్కి అది చాలా తక్కువ, అది కూడా సిటీ లిమిట్స్లో. ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటంటే అటు సివిలియన్ సొసైటీ కూడా హామ్ చేసే విధంగా జరిగిన కుట్ర. జనరల్గా టేక్ ఆఫ్ అయిన తర్వాత మనం మ్యాంగ్లూర్ ఫ్లైట్ ఇది తీసుకున్నా కూడా ఆ రోజు అది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ సివిల్ ఈ రెసిడెన్సెస్ కానీ సివిలియన్ రెసిడెన్సెస్ కానీ అవి ఎఫెక్ట్ కాల, ఇక్కడ అయినాయి. సో కాన్స్పిరసీ థియరీ ఎట్లా నడిచింది అంటే ఖచ్చితంగా అల్ ఖైదా ఉందని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సారా యాడమ్స్ ఫార్మర్ CIA ఏజెంట్ ఆవిడ చెప్పినట్టు మనం అనుమానించాల్సిన అవసరం. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఉన్న తాలిబాన్ ప్రభుత్వం భారత్కి అనుకూలంగా అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ మనకి షేరింగ్ అవ్వాలి కదా, కాలేదు కదా. ఆఫ్ఘనిస్తాన్ తన అవసరాల నిమిత్తం భారత్తో స్నేహాన్ని నటిస్తూనే అల్ ఖైదా గ్రూప్కి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తుందా, ఈ సందేహాలు కూడా వస్తున్నాయి. ఎనీహో ఇవన్నీ సస్పిషన్సే, ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఇట్స్ టూ ఎర్లీ టు జంప్ ఆర్ అరైవ్ ఇన్ టు కంక్లూషన్స్. అందువల్ల అనుమానాల వరకు మనం మాట్లాడుకోవచ్చు, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. బట్ ఖచ్చితంగా అల్ ఖైదా కుట్రని అథెంటిక్గా ఆవిడ చెప్తున్నారు కాబట్టి, ఆవిడ మాజీ ఏజెంట్ CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికా కాబట్టి దాన్ని విశ్వసించవచ్చు. బట్ ఎక్కడ జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రాంతంలో ఎలా జరిగింది, ఆల్రెడీ NIA దర్యాప్తు ప్రారంభించింది, దర్యాప్తు ప్రారంభించింది. అవర్ టీమ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ సెర్చ్ ఆఫ్ ది ఫైండింగ్స్. ఆ దేశంలో ఆఫ్ఘనిస్తాన్లో అండ్ పాకిస్తాన్లో కూడా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేటర్స్ హ్యావ్ స్టార్టెడ్ కూమింగ్ ద రెకేజ్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171. సహజం శిథిలాలు ఆ డెబ్రీ మధ్య ఏం దొరుకుతుంది, చిన్నపాటి ఎవిడెన్స్ దొరికిన 240 మందిని పొట్టన పెట్టుకున్న ఆ దుర్ఘటన తాలూకు చిన్నపాటి ఎవిడెన్స్ దొరికినా సరే వెనకాల ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కనెక్ట్ అయ్యిందనేది బ్లాక్ బాక్స్లో రికవర్ అయిన అంశాలను బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ది యాక్సిడెంట్ సైట్ ఈజ్ ఏ scene of total devastation which burnt debris and scattered aircraft parts still smoldering. ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురుగా పడిన ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ ఇంకా తగలబడుతూనే ఉన్నాయి. ది BJ మెడికల్ హాస్టల్ వేర్ మెడికల్ స్టూడెంట్స్ వర్ డైనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద యాక్సిడెంట్ హ్యాస్ బీన్ సివియర్లీ డ్యామేజ్డ్ విత్ 4 tower blocks, half burnt and blackened. లంచ్ చేస్తున్నారు మెడికల్ PGs, మొత్తం కాలిపోయింది, అది ఇంకా కాలుతూనే ఉంది ఆ భవనం. ఇంకా BJ మెడికల్ కాదు, 4 tower blocks సగం కాలి ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ ఇంకా అక్కడ మంటలు నార్పుతూనే ఉన్నాయి. ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత ది ఫోకస్ వాజ్ ఆన్ ద రెస్క్యూ ఎఫర్ట్స్ వైల్ ద సెర్చ్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ స్టార్ట్స్ టుడే. నిన్నంతా రెస్క్యూ ఎఫర్ట్స్, ఇవాళేమో మెటీరియల్ ఎవిడెన్స్. దాంట్లోనే రెండిట్లోనూ ఒక బాక్స్ దొరికింది. సో కాక్పిట్ వాయిస్ రికార్డులో ఏముంది, అలాగే ఫైనల్గా క్యాప్టెన్ వాట్ హీ వాజ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్, ఇవన్నీ కూడా దే మ్యాటర్ ఎ లాట్ టు ది ఇన్వెస్టిగేటర్స్. సో ఇన్వెస్టిగేషన్ ఎయిర్క్రాఫ్ట్ సీనియర్ అఫీషియల్ ఫ్రమ్ ది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, AAIBI అంటారు, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా. ఆయన చెప్పింది ఏంటంటే చాలా కీలకమైన సమాచారం ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో మాత్రమే షేర్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకుండే పరిమితులు వాళ్ళకు ఉంటాయి. మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఆఫీసర్స్.
కొన్ని పరిమితులు, కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే కొంత కీలకమైన సమాచారాన్ని అందులో ఎంతవరకు మీడియాకు షేర్ చేయవచ్చో అంతవరకే షేర్ చేశారు. 2 దొరికినాయి, 2 బాక్సులకు గాను ఒక బ్లాక్ బాక్స్ దొరికింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూనే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చాలా కీలకమైన సమాచారం ఉంది. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నేరుగా ప్రకటించవచ్చు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లేదా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, లేదు వీళ్ళ ముగ్గురుతో కలిపి ప్రధానమంత్రి కార్యాలయమే నేరుగా చెప్పచ్చు. ఎందుకంటే గుజరాత్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రధానమంత్రి గుజరాత్ నుంచి ఉన్నారు, మన హోంమంత్రి గుజరాత్ నుంచి ఉన్నారు. అండ్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. సో గుజరాత్ని టార్గెట్ చేస్తూ, ప్రత్యేకించి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ అల్-ఖైదా లాంటి గ్రూపులు, ఇంకా విచ్చలవిడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు చేసిన ఒక హనన కార్యక్రమమే ఇది. సో డెఫినెట్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో ఒకే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది త్రూ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్. ది క్యాప్టెన్ వాజ్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్ ది ఫ్లైట్ వాజ్ సపోజ్ టు టేక్ ఆఫ్. కరెక్ట్గా ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఇదంతా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అండ్ ఆ కాన్వర్జేషన్ కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉండింది. అండ్ బై దట్ టైం మరి ఆయనతో పాటు ఉన్న పైలట్స్ విని ఉన్నా సరే వాళ్ళు కూడా ఎవరు సజీవంగా లేరు చెప్పడానికి. బట్ ఆయన వాయిస్ అయితే, కెప్టెన్ వాయిస్ అయితే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రిజిస్టర్ అయ్యింది, రికార్డ్ అయ్యింది. సో హెన్స్ దాంట్లో చాలా కీలకమైన సమాచారం ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండో బ్లాక్ బాక్స్ కూడా బహుశా తొందరలోనే దొరికే అవకాశాలు ఉన్నాయి.